ఆ గతంలో 450 నుంచి 500, 550 వరకు కరెంట్ బిల్ వస్తుండే నా షాప్ కి. ఇప్పుడు 1400, 1500 వరకు వస్తుంది. అదే షాపు, అదే లైట్లు, అదే ఫ్యాన్లు, అంతే తప్ప మారింది ఏం లేదు. మా ఇంట్లో కూడా పర్ మంత్ 600 నుంచి 650, 700 వరకు కరెంట్ బిల్ వచ్చేది. ఇప్పుడు 1400, 1500 అయిపోయింది. మొత్తం డబల్ అయిపోయినాయి. అప్పటికి ఇప్పటికి తేడా ఏం లేదు. అదే ఇంట్లో ఉన్నాము, అదే లైట్లతో, అదే బల్బులతోనే ఉన్నాం. ఎందుకు మారింది అనేది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలా. సంక్షేమం అంటే ఇదేనా? మీరు అధిక రేట్లు పెట్టుకుని ఏదో ఆ సంక్షేమ పథకం, ఈ సంక్షేమ పథకం అని చెప్పి జనాలను రక్తం పీలుస్తున్నారు. అది మీకు తెలుస్తుందా లేదో కానీ మాకైతే అనుభవించే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. విపరీతమైనటువంటి సర్చార్జీల పేరు మీద, లేకపోతే ఆ టోకన్ పేరు మీద, లేకపోతే ఎక్సైజ్ పేరు మీద, లేకపోతే అదనపు పేరు మీద, పాత బ్యాలెన్స్ పేరు మీద అన్ని రకాలు కలిపి ప్రజల మీద భారాలు మోపడం అని చాలా దుర్మార్గం, అన్యాయం. ఎండ ఎంత తిరుగుతుందో అంత తీవ్రంగా పెంచాడు ఛార్జీలు కూడా. రూపాప్ ఛార్జీలు అని, ఇతర ఛార్జెస్ అని డబుల్ పెంచాడు. ఈ రోజు చూస్తే కన్నా పోయిన నెల 300 చిల్లర వచ్చే కన్నా ఈ రోజు 550 రూపాయలు చిల్లర వచ్చింది. దాదాపు సగం పెరిగినటువంటి ఛార్జెస్ లో ఎట్లా ప్రజలు ఉండాలి? నెల నెల భయపడే పరిస్థితి, అమ్మో కొడతారక అనే రీతిలో, అమ్మో కరెంటు బిల్ అనే రీతిలో భయపడే పరిస్థితి ఏర్పడతానని చెప్పేసి మేము భయపడతా ఉన్నాం. పేదల కళ్ళల్లో వెలుగులు చూస్తానని చెప్పి ఈ రోజు ఆ వెలుగులనే ఆర్పే పరిస్థితిలో ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. గతంలో పూర్వంలో ఉన్నటువంటి కిరోసిన్ బుడ్డీలు తెచ్చుకునే పరిస్థితికి ఈ రోజు దాపరించే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం వరకు కూడా ఈ రోజు కరెంట్ బిల్స్ కట్టుకోలేక అంగళ్ళు మూసేసిన పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే బాడీలో పక్క టౌన్లో పెరిగి ఉన్నాయి. ఈ కరెంట్ బిల్ బాడీలు కరెంట్ సమానంగా వస్తున్నాయి.